నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా ఒక వీక్ మాత్రమే మిగిలింది. మరి ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అంటున్నారు. డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఎవరు హౌస్ నుంచి బయటకు వస్తారు? బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికి కూడా హింట్ ఇస్తున్నారు. బిగ్ బాస్ ఇది అన్ఫెయిర్ అని మీరు ఫీల్ అవుతారు అన్నట్టుగా హింట్ ఇస్తున్నారు. మరి ఆ అన్ఫెయిర్ డెసిషన్ ఏమై ఉంటుంది? హౌస్ మేట్స్ అందరూ కలిసి సంజనాని టార్గెట్ చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? కళ్యాణ్ తనూజ ఎలా చెప్తే అలాగే వింటున్నాడా? తనూజ పూర్తిగా కళ్యాణ్ని కంట్రోల్ చేస్తుందా? భరణి అసలు ఆ కామెంట్స్ ఎందుకు చేశారు? ఇదంతా క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు ఆర్జే, సోషల్ యాక్టివిస్ట్, బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ శేఖర్ భాషా ఉన్నారు. హలో శేఖర్ భాషా గారు. హాయ్ అనింద్ర. సో డే బై డే మన రివ్యూ ఉంటుంది. సో మీరు అందుబాటులో లేకపోవడం వల్ల కొంచెం సో ఈ వీక్ మాకు కొంచెం అందుబాటులో ఉండండి. ఎందుకంటే మీ రివ్యూ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా. సో మరి లాస్ట్ 2 ఎపిసోడ్స్ మనం డిస్కస్ చేయాలి. ఆ 2 ఎపిసోడ్స్ కూడా సంజన గారి చుట్టూరే తిరిగినట్టు అనిపించింది నాకు. హౌస్ మేట్స్ అందరూ కూడా టార్గెట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. నిన్న జరిగిన ఎపిసోడ్లో మరి అంటే మొన్న డెఫినెట్లీ టార్గెట్ చేశారనిపించింది. నిన్న ఎపిసోడ్లో ఆవిడది కూడా కొంచెం చిన్న మిస్టేక్ ఉందేమో, స్ట్రాటజీ అర్థం కాక తను అట్లా అన్ఫెయిర్ డెసిషన్ తీసుకోవడం వల్లే ఇదంతా క్రియేట్ అయిందేమో అనిపించింది నాకైతే. మీకేమనిపించింది? అదే అంటే నువ్వు చేస్తే రైట్, నేను చేస్తే తప్ప అన్నట్టుగా సంజన అండ్ మన తనూజ మధ్య జరిగింది కదా. అంటే ఈవిడ సడన్గా డిసిషన్ మార్చేసుకుంది. నో డెమోన్ కాదు, ఇమ్ముని నేను అంటే వెంటనే నేను కూడా డిసిషన్ మార్చుకుంటున్నాను, నువ్వే అని చెప్పి. అంటే తాడిదండువాడు తలదండువాడు ఉండి ఇట్లాంటి సామెతలు గుర్తొస్తుంటాయి. ఎవరైతే ఇమ్మునే దగ్గరుండి వాళ్ళని వీళ్ళని చెప్తే అంతా ఓకే అని ఆఖరికి గురువుకే గోటం కొట్టాడు అన్నట్టుగా ఇమ్మునే నామినేట్ చేసింది ఈవిడ. ఓకే, నువ్వు చేసిన పని నీకే తగులుతుంది, కర్మ ఇస్ ఎ బూమరాంగ్ అని చెప్పి డైరెక్ట్గా సంజనానే నామినేట్ చేస్తూ అది సంజనాని వెళ్ళడానికి లేదని చెప్పి తనుజ చెప్పుకొచ్చింది. జరుగుతుంటాయి. కానీ టక్కుమని చూసేవాళ్ళకి నాకు తెలిసి ఎవ్వరు కూడా ఓట్లు వేసేవాళ్ళు వీళ్ళందరూ మొత్తం ఎపిసోడ్లు చూడరు. అక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్గా చూసుకొని వాళ్ళు ఒక దీంట్లోకి వెళ్ళిపోతారు, ఒక ఐడియాలో. అండ్ బిగ్ బాస్ ప్రోమో కట్స్ లేకపోతే ట్రోలింగ్లు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ చేస్తాయి పబ్లిక్ని. ఆ కోణంలో ఇప్పుడు 4-5 ఒకటేసారి సంజనాని టార్గెట్ చేస్తే సంజన మీదకి ఒక సింపతి, ఆ సింపతి వల్ల ఒక ఓట్ బ్యాంకు తయారవుతుంది. అయ్యో పాపం సంజన అని చెప్పి. అట్ ద సేమ్ టైమ్ ఇన్నాళ్ళు డెమోన్ మీద ఏదైతే నెగిటివిటీ ఉండిందో రీతు వెళ్ళిపోయిన తర్వాత మనోడు ఫ్రీ అయిపోయాడు. కానీ అది వెళ్ళి ఇప్పుడు ఇండైరెక్ట్గా ఏముంది, డైరెక్ట్గానే కళ్యాణ్కి చుట్టుకున్నట్టు అనిపిస్తుంది. సంజన ఎలా అయితే రీతుని గట్టిగా కడిగి పడేసిందో, రాత్రిపూట ఏమిటా గొసగొసలు మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి, ఆ రేంజ్లో కాకపోయినా కూడా భరణి ఇదే రేంజ్లో కళ్యాణ్ గడిగేశాడు. ఓకే, నువ్వు పప్పెట్ అయిపోతున్నావు, మొన్నటిదాకా వీళ్ళిద్దరు నడిచింది, ఇప్పుడు మీ ఇద్దరు అనుకునే అంత రేంజ్ కాకపోయినా కూడా లిటరల్లీ ఆవిడ ఏం చెప్తే అది దాసోహం అన్నట్టుగా నువ్వు ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు అనేది. ఇది ఖచ్చితంగా ఆ రోజున సంజనాకి ఎలా ప్లస్ అయిందో భరణికి కూడా ఈ రోజున అది ప్లస్ అవుతుంది. యాజ్ లాంగ్ యాజ్ హీ డస్ ద సేమ్ థింగ్. కళ్యాణ్ ఎంతసేపు ఈవిడ భజన కనుక చేస్తూ తిరిగితే ఇగో వాడికి పట్టిన గతే నీకు కూడా పడుతుంది అన్న టైప్లో రీతు పరిస్థితి ఎలా అయిందో కళ్యాణ్కి కూడా అలాగే అవ్వచ్చు. కళ్యాణ్ టాప్లో ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు. చాలా ఇవి కూడా సోల్జర్ అవ్వాలి, ఇవన్నీ కోరుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం తనూజకు కూడా గట్టిగానే ఫాలోయింగ్ కావాలని కోరుకుంటున్నారు. బిగ్ బాస్ అన్న అన్ఫెయిర్ డిసిషన్ ఏదవుతుంది అంటే వీళ్ళిద్దరిలో ఒకరు కనుక ఎలిమినేట్ అయిపోతే అన్ఫెయిర్ అనుకుంటారు బిగ్ బాస్ చెప్తారు. ఇంతకన్నా అన్ఫెయిర్ ఉండదు కదా. ప్రపంచం అంతా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు కావాలని కోరుకుంటూ ఉన్నప్పుడు టక్కుమని ఎవరో ఒకళ్ళని బయటకు పంపించేస్తాడంటే ఇదేమిట్రా అని చెప్పి అప్పట్లో కౌశిక్ కోసం ర్యాలీలు జరిగినట్టుగా ఏదైనా ఇది జరిగినా ఆశ్చర్యపోవక్కర్లే. కానీ అటువంటి డెసిషన్ తీసుకునే ధైర్యం చేస్తారంటారా? బిగ్ బాస్ చేతిలో ఏమీ ఉండదు. కొంతవరకు ఏదో ఫుటేజీలు చూపించడం వరకు మాత్రమే చేయగలడు తప్ప నిజానికి ఓటింగ్ని అంటే ఈ రకంగా ప్రభావితం చేస్తాడు తప్ప ఓటింగ్ నిజంగానే తగ్గిపోయిందంటే వెళ్ళిపోవాల్సిందే. అంటే అన్ఫెయిర్ అని ముందే ప్రిపేర్ చేస్తున్నారు కదా. ఇప్పుడు శ్రీజని బయటకు పంపించినప్పుడే అన్ఫెయిర్ అని చెప్పి ట్రెండ్ చేసి తన హౌస్లో పంపించే వరకు కూడా ఎవరు తగ్గలేదు. కానీ
వీళ్ళ ఈ ట్వీట్ల కోసం, కామెంట్స్ కోసం, ఈ ట్రోలింగ్ కోసం అయినా సరే పంపించి బయటకు పంపిద్దాం అన్నట్టుగా చేసినట్టు అనిపించింది అది. అవును. సో పెద్ద కేర్ చేసినట్టు అనిపించలేదు బయట నుంచి ఆడియన్స్ ఎంత గోల్ చేసినా కూడా. మనకి అలా అనిపిస్తది. కానీ నిజానికి జరిగిందేంటంటే, 'బిగ్ బాస్' తన మీద పడ్డ నిందని గడుక్కోవడానికో, లేపోతే ఇంకో ఏదైనా సరే వీళ్ళిద్దరిని తీసుకొచ్చాడు. బికాస్ బీయింగ్ ఎ సెలబ్రిటీ అండ్ నాగబాబు అండ్ జనసేన సపోర్ట్ ఉండడం వల్ల ఇట్ వాస్ ఫెచింగ్ భరణి. యెస్. అంటే బర్నీ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు సంజన గారికి ప్లస్ అయినట్టు ఇప్పుడు కళ్యాణ్ అండ్ ఇంకా తనూజ రిలేషన్ గురించి ఈరోజు ఆయన మాట్లాడింది ప్రోమో చూస్తే. సో డెఫినెట్‌గా అది ప్లస్ అవ్వడంతో పాటు ఆల్రెడీ ఆయనకి సపోర్ట్ ఉంది అంటున్నారు. సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్‌తోనే హౌస్‌లోకొచ్చాడు. ఇప్పుడు ఆ సపోర్ట్‌తోనే సర్వైవ్ అవుతున్నాడు అనడం. ఇప్పుడు ఆయన డైరెక్ట్‌గా కెప్టెన్ అవ్వడం. సో ఇవన్నీ కూడా టాప్ 5లో ఉండడానికి భరణికి ప్లస్ ప్లస్ అవుతున్నాయి. అవుతుంది. భరణి టాప్ 5లో భరణికి ఉంటారని ఫిక్స్ నిజంగానే అయిపోయారు ప్లస్ అవుతుంది. మాక్సిమం. ఎందుకంటే నేను గమనిస్తున్నాను. ఇప్పుడు నేను మాట్లాడింది కూడా కాదు. చాలామంది లేడీసు తనూజకి ఎలా అయితే కావాలనుకుంటున్నారో అంతకన్నా ఎక్కువ భరణికి సపోర్టింగ్ నాకు ఈ మధ్య కనబడుతుంది. దట్ ఈస్ షాకింగ్ ఫర్ మీ. సడన్‌గా భరణి ఇప్పుడు లైమ్‌లైట్‌లోకి వస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఆయన మాటకి జస్టిఫికేషన్ గనుక నిజంగా జరగాలి. ఇప్పుడు నిజంగానే కళ్యాణ్ అలా భజన చేసుకుంటూ తనూజ చుట్టూ తిరగడం అనేది 'బిగ్ బాస్' 4, 5 కనుక చూపిస్తే ఖచ్చితంగా భరణికి ప్లస్ అవుతుంది. అడుగు అలా అడుగు అనేవాడే అక్కడ నాయకుడు అవుతాడు. ఆల్రెడీ నాయకుడు ఏం చేస్తారు కెప్టెన్. కానీ కళ్యాణ్ ఇప్పుడు బిఫోర్ మనోడు ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వకముందు, కెప్టెన్ అవ్వకముందు తనకి పీక్స్ ఇంకా బయట కామెంట్స్ గానీ, బయట ఫాలోయింగ్ గానీ ఇదంతా పెరుగుతూ వస్తుంది. లాస్ట్ 2 వీక్స్ నుంచి చూసుకుంటే కెప్టెన్ అయిన తర్వాత నామినేషన్స్‌లో లేడు. ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు కూడా నామినేషన్స్‌లో లేడు. అంటే ఈ టాస్క్‌లాడి అంత గెలుచుకుని సొంతం చేసుకున్నా కూడా బయట తనని కొంచెం ఎలివేట్ చేయడానికి ఏం లేకుండా పోయింది. సో ఓటింగ్ కూడా లేకుండా పోయింది. ప్లస్ ఇప్పుడు తనూజ చుట్టూ తిరుగుతున్నాడు అనేది ఒకటి బాగా వినిపిస్తుంది. సో ఇదంతా మైనస్ అయ్యి గ్రాఫ్ తగ్గుతూ వస్తుందనుకోవచ్చా? ఒకటి ఇది ఖచ్చితంగా ప్రస్తుతం సేఫ్ సైడ్‌లో ఉన్నాడు అనుకోవడం ఓకే. కానీ రేపు ఫ్యూచర్‌లో ఇలాగే వెళ్ళిపోతే 2, 3 వారాలు 2, 3 వారాలు కదా! అంతే 1 వీక్‌లోనే ఇది తగ్గిపోయిందంటే మహిష్మతి మర్చిపోద్ది. బట్ తనూజ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రీతుకు వచ్చిన చెడ్డ పేరు తనూజకి రాకూడదు. సరే అది నాకు తెలిసి తనూజ ఫస్ట్ నుంచి కూడా తను కేర్‌ఫుల్‌గానే ఉంటుంది. కానీ ఫైనల్ స్టేజ్‌లో ఎట్లాగైనా సరే చేసి గెలవాలి అనే అది ప్రతి ఒక్కడికి ఉంటది. ఆ కోరికతో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్‌లు జరుగుతాయా కంట్రోల్ చేయడానికి? ఆ కంట్రోలింగ్ మెంటాలిటీ తను ఎక్కడైనా సరే ఓటింగ్ కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరు చెప్తారు ఇవన్నీ కూడా వాళ్ళకి? మనం అనుకుంటాం గానీ, బట్ అక్కడ ఆ టైంలో పీక్ స్టేజ్‌లో కదా! ఇంకా ఏదైనా సరే ఆల్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నట్టుగా గెలవడమే ఇంపార్టెంట్. మిగతావన్నీ పక్కన పెట్టేద్దాం అనుకునే స్టేజ్‌కి వెళ్ళిపోయారంటే మాత్రం ఖచ్చితంగా ఆవిడ కంట్రోలింగ్ కళ్యాణ్ గనక గట్టిగా కనబడిందంటే ఇద్దరికీ మైనస్ అవుతది. అండ్ భరణికి ప్లస్ అవుతది. సంజన చెప్పలేం. మేబీ ఈ డబుల్ ఎలిమినేషన్‌లో ఆవిడ అండ్ సుమన్ శెట్టి ఇద్దరు వెళ్ళే ఛాన్సెస్ అయితే గట్టిగా కనబడుతున్నాయి. ఓకే. సంజన అండ్ కంటే ఇప్పుడు ఈ 2 షాకింగ్‌గా ఎపిసోడ్స్ డెమోన్ కూడా ఏమన్నా తనకి ప్లస్ అవ్వలేదంటారా? ఖచ్చితంగా ప్లస్ అవుతోంది. కానీ ఓటింగ్ ఆ రేంజ్‌లో సంజన విన్నర్. సంజన చాలా ఫెయిర్ గేమ్ ఆడుతున్నారు. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఫిల్టర్ లేకుండా ఉన్నారు అని చెప్పి చాలా కామెంట్స్ నిజమే. వస్తున్నాయి. పాజిటివ్ సంజనాకి అవుతున్నట్టు. పాజిటివ్‌గా ఉంది. కానీ అది ఆ రేంజ్‌కి వెళ్తదా? ఆ ఫ్యాన్ బేస్ అంత ఉందా అనేదే ఆలోచన. ప్రస్తుతానికైతే సంజన వేవ్ పెరుగుతోంది. ఇట్స్ ఇంక్రీజింగ్. కళ్యాణ్‌ది తగ్గుతోంది. తనూజది స్టేబుల్‌గానే ఉన్నట్టుగానే తెలుస్తోంది. బట్ ఇప్పుడు భరణి కామెంట్స్ వల్ల ఇది కొంచెం డిప్ అవుతదా వీళ్ళ రిలేషన్ వల్ల? భరణి చెప్పిన మాట నిజం అని జనాలు నమ్మితే వీళ్ళిద్దరికీ అది గ్రాఫ్ డౌన్ అవుతది. సంజనాని వీళ్ళందరూ టార్గెట్ చేశారు కాబట్టి జనాల సింపతి సంజనాకి ఉండి కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఇమ్ము నార్మల్‌గానే ఉన్నాడు. అండ్ అలాగే డెమాన్‌కి రీతు ఓటింగ్‌లు గట్టిగా పడితే ఆయన ఉండే అవకాశం ఉంది అనేది ఒక డౌట్. ఇప్పుడు రీతుకున్న ఓటింగ్ అంతా ఇప్పుడు ఏమవుతది? వాళ్ళంతా అన్‌ఎంప్లాయిడ్ అయిపోయారు ఇప్పుడు. ఎవరికో ఒకళ్ళకి కొట్టాలంటే రీతు ఏయ్ కొట్టండ్రా వాడికి అందనుకో కొట్టేస్తారు. మరి రీతు చేతిలో ఉంటదది. వాళ్ళ పీఆర్‌కి ఏం చెప్తదో రీతు. అయితే ఈ రోజు టాస్క్‌లో తనూజ విన్ అయినట్టు తెలుస్తుంది. ఓట్ అప్పీల్ కోసం ఆడియన్స్ ముందుకొస్తే నేను ఆల్రెడీ ఇమ్మాన్యుయల్‌ది అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు తనూజ వస్తది. సో ఎట్లా ఉంటుంది? విన్ అయితే మళ్ళీ తనకి ఇంకొంచెం పెరిగే గ్రాఫ్ ఛాన్స్ ఉందా? విన్ అవ్వడం, లూజ్ అవ్వడం వల్ల గ్రాఫ్‌లు పెరగవు గానీ, ఇది చెప్తున్నాను కదా! ఇటువంటి దీంట్లో పడకుండా ఏది కంట్రోలింగ్ మెకానిక్స్‌లోకి పోకుండా జాగ్రత్తగా ఆడడం వల్ల
క్యారెక్టర్ వల్లే నీకు ప్లస్ మైనస్ అవుతుంది తప్ప ఇంకా వేరే గేమ్లే ఉంది. గెలుస్తారు ఓడుతారు దాంట్లో పెద్ద ఏం లేదు. మేబీ బిగ్ బాస్ ఏమైనా సేవింగ్ ఇస్తే ఆ రకంగా బచాయించుకోవచ్చు. ఓకే. భరణి, సుమన్ శెట్టి వీళ్ళిద్దరు బాండింగ్ మంచి బాండింగ్. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు మంచిగా. సో హౌస్లో వీళ్ళిద్దరే కొంచెం జెన్యున్గా బాండింగ్లో ఉన్నారు అనుకుంటున్నాం. ఈరోజు ప్రోమో చూస్తే ఈరోజు జరగబోయే టాస్క్లో ఇటు సుమన్ శెట్టికి పడే బాల్స్ అన్నీ కూడా భరణి క్యాచ్ చేశారు. అంటే ఎవరు ఎక్కువ బాల్స్ హోల్డ్ చేస్తే సో వాళ్ళు విన్నర్ అనుకుంటా మేబీ. సో కళ్యాణ్ సుమన్ శెట్టి కోసం వేస్తున్న బాల్స్ కూడా ఆయన పక్కకు వచ్చేసి ఆయనే క్యాచ్ చేశాడు అట్లా. అది సుమన్ శెట్టికి నచ్చలేదు. ఆయన కొంచెం అన్న ఏంటన్నా అని కొంచెం సీరియస్ అయినట్టు కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరికి ఏమైనా కొంచెం క్లాష్ అయ్యే ఛాన్స్ ఉందా? క్లాష్ అయితే ఎవరికి ప్లస్ అవుద్ది, ఎవరికి మైనస్ అవుద్ది? సుమన్ శెట్టి ఏమన్నా కొంచెం ఫైర్ అయితే ఓటింగ్ పెరుగుతుందా? చెప్పడం ప్రస్తుతం ఉన్న సినారియోలో సుమన్ శెట్టి ప్రస్తుతం అలాగే స్టేబుల్గానే ఉన్నాడు. యాక్చువల్గా లాస్ట్ వీక్ సుమన్ శెట్టి వస్తారు అన్నారు అందరూ, బయటకు వచ్చేస్తారు ఇంకా ఆయన. రీతు అన్ఎక్స్పెక్టెడ్గా రీతు వచ్చింది. లేదు సుమన్ శెట్టికి ప్లస్ అయింది. గత 2 వారాల క్రితం నుంచి ఆయనకి పాజిటివ్ వేవ్ నడుస్తుండింది. రీతుకి ఖచ్చితంగా సంజన దెబ్బ, అది అయితే డౌట్ లేదు. సంజన దెబ్బ జనాల్లో గట్టిగా వెళ్ళింది. మరి ఇప్పుడు సంజన దెబ్బ తనూజ మీద పడదా? టచ్ చేసే అంత ఇదిలో లేదా? సంజన దెబ్బ కాదుగా, భరణి దెబ్బే పడుతుంది. వీళ్ళిద్దరి మీద పడుతుంది పడితే. ఇప్పుడు అది మేబీ బిగ్ బాస్ చూపించే తీరు, లేకపోతే దాపెట్టాలి సేవ్ చేయాలి అనుకున్నా కూడా ఉండదు నాకు తెలిసి. ఖచ్చితంగా వాళ్ళ మీద ఎట్టగో ఫోకస్ ఉంటుంది. టాప్ 2 ఉన్నారు కాబట్టి ఆ ఫోకస్లో వాళ్ళు ఏదన్నా సరే కొంచెం అది ఒక పప్పెట్ ఓనర్ టైప్లో ఉన్నారంటే మాత్రం లేడీ విన్నర్ని చేయాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారని వినిపిస్తుంది. మేబీ నెక్స్ట్ వీక్ మీరు చెప్పినట్టు సంజన బయటకు వచ్చేస్తే ఇంకా మిగిలింది తనూజని. తనూజ, కళ్యాణ్ వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉంది. తనూజ కోసం కళ్యాణ్ సాక్రిఫైస్ చేస్తాడేమో అనిపిస్తుంది. అది ఒక అద్భుతమైన సినారియో. ఎందుకంటే అదే ఇన్నాళ్ళు లేడీ గెలవలేదు, నేను త్యాగం చేస్తున్నాను, ఒక సైనికుడిగా ప్రాణత్యాగం చేసేయడానికి సిద్ధపడ్డవాడిని, ఈ తొక్కలో దీన్ని త్యాగం చేయలేనా అని చెప్పి త్యాగం చేసేసాడు అనుకో, కళ్యాణ్ విల్ బికమ్ ఎ బిగ్గర్ హీరో. బిగ్ బాస్ ట్రోఫీ గెలవడం కన్నా కింగ్ మేకర్ గొప్పవాడు కదా. రీతు విషయంలో అదే జరిగింది. రీతు టాస్క్లు ఆడినా విన్ అయినా కూడా అదంతా క్రెడిట్ అంతా తనకు రాలేదు. తను ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అదే అయింది. వీళ్ళు సపోర్ట్ చేయడం, కావాలని ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ ఓడిపోవడం. చూసారా వాళ్ళ గొప్పదనం. ఈవెన్ భరణితో గొడవపడి గెలిచినా కూడా పాపం ఆయన కావాలని వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడి ఓడించేశారు అని ఆయనకు ప్లస్ అయింది. సో ఇక్కడ కూడా అలాగే జరుగుద్ది మేబీ అట్లా జరిగితే. అవును ఖచ్చితంగా. సో అంతే, ఇక తెలుస్తుంది ఒక 2-3 రోజుల్లో. డైనమిక్స్ విల్ బి షిఫ్టింగ్ వెరీ క్విక్లీ. దాంట్లో మనం జాగ్రత్తగా చూడాలి. డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు రావచ్చు? ప్రస్తుతానికి ఉన్న సినారియోలో 3 డెమోన్, సంజన అండ్ సుమన్ శెట్టి. ఓకే. డెమోన్కి కనుక రీతు ఓట్లు కనుక పోల్ అయితే హీ విల్ బి ఇన్ సేఫ్ సైడ్. లేదంటే డెమోన్ కూడా రిస్క్లోనే ఉన్నాడు. అసలు వీళ్ళని ముగ్గురిని టచ్ చేసే పరిస్థితిలో కూడా లేరా? ఇమ్ము అండ్ ఇంకా తనూజ, కళ్యాణ్ వీళ్ళ ముగ్గురిని అసలు బిగ్ బాస్ ఇంకా సేఫ్, ఇంకా ఫిక్స్. తను ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు కాబట్టి ఇంకా తనని ఓకే. సో వీళ్ళు పొజిషన్ ఇప్పుడు ఈ రోజు టాస్క్లో తనూజ గెలిచింది. మరి ఎవరు ఫైనలిస్ట్ అవుతారు? సెకండ్ ఫైనలిస్ట్గా తనూజ వెళ్తుంది అనుకుంటున్నారు చాలా మంది. ఏమో మేబీ. సో వాళ్ళ నుంచి అయితే ఎలిమినేషన్ అనే థాట్ కూడా రాకూడదు ఇంకా వాళ్ళ గురించి. ఇంకా టాప్ ఫిక్స్ అయిపోవాలి ఇంక మనం, అంతేనా? ఉండొచ్చు. ప్రస్తుతానికి అయితే ఉన్న సినారియో అలాగే ఉంది. సో నెక్స్ట్ వీక్ అయితే ఏమైనా జరగచ్చు. బిగ్ బాస్ అన్ఫేర్ ఏదైనా అన్ఫేర్ అంటే డెసిషన్ తీసుకుని ఇప్పుడు దాకా అన్ని ఫెయిర్ అని ఏమైనా ఉన్నాయా? చాలా వరకు అన్ఫేర్ అనే ఉంది. బట్ ఒకటే, కళ్యాణ్ జాగ్రత్తగా ఉండకపోతే రిస్క్లో పడతాడు. బయట కొన్ని లేనిపోని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. కళ్యాణ్ సోల్జర్ కాదు, ఇట్లాంటి మాట సోల్జర్ కాదు, ఇంకా కులాన్ని అడ్డు పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు అనేది బాగా వైరల్ అయింది. ఇది ఇక్కడ రెండు, ఇప్పుడు తనూజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు టాప్లో ఉన్నారు. వీళ్ళిద్దరు క్లోజ్గా ఉంటున్నారు. వీళ్ళిద్దరికి సంబంధించి బాగా బయట వైరల్ అయ్యేది కళ్యాణ్ వైపు క్యాస్ట్ని తీసుకొస్తున్నారు, తనూజ వైపు ఏమో ఈ లాంగ్వేజ్ ఇది తీసుకొస్తున్నారు, కన్నడ అమ్మాయి. ఈ కన్నడ అమ్మాయి ఇటేమో ఈ కులం. ఈసారి అయినా సరే ఆడపిల్ల గెలవాలి అనుకున్నప్పుడు ఏడపిల్ల కాదు ఆడపిల్ల గెలవాలనుకున్నారు. అంటే
కర్ణాటక పిల్ల గెలవాలనుకుంటారు. బట్ అట్ ద సేమ్ టైం అక్కడ కూడా మళ్ళీ క్యాస్ట్ ఫీలింగ్లు తీసుకొస్తున్నారు దాంట్లో కూడా. అన్ని చోట్ల జరుగుతుంది ఈ క్యాస్ట్ పాలిటిక్స్ అనేది. చక్కగా వాడుకుంటారు. మన దేశమే ఓటు విభజించి అంటేనే క్యాస్ట్ తో ముడిపడి ఉందా? రాజకీయాలంటేనే ఆ రాజకీయాలు అదే ఓటు విషయానికి దరిద్రం Big వచ్చేసరికి Boss అది లో అది వచ్చేసింది. రావాల్సిందే కంపల్సరీ. మేబీ నెక్స్ట్ బిగ్ బాస్ లో ఎవరు కూడా వాళ్ళ క్యాస్ట్ తెలిసేట్టు పేరు పెట్టుకోవాలి, లోపల రాకూడదు అని పెట్టలేము. వెనకాల తోకలు పెట్టుకోకుండా ఓ నాయుడు గారు, ఓ రెడ్డి గారు, మీ పేర్ల చివరలోన తోకలు ఎందుకు, ఈ ఊరి చివరనేమా పాకలు ఎందుకు అని గట్టిగా 2 ఏళ్ళ తీసుకోవాలి డిసిషన్. ఓకే, రైట్. సో మొత్తానికి ఈ వీక్ ఏదైనా జరగచ్చు. గుర్రం ఎగరావచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.